సకల సృష్టి వైభవోపేత సర్వాంతర్యామి అయిన ఆ మహోన్నతుని ఉప్పొంగే హృదయాలతో సంతోషమైన మనస్సులతో ఏక మనస్కులుగా ఆ దివ్య సన్నిధి చేరి సన్నిధించువేళ ఈరోజు మనందరికీ ఒక పర్వదినం, సుదినం మరియు ఆనందదాయకమైన రోజు. ఎందుకంటే పునీత చావలా గారి నేతృత్వంలో స్థాపించబడిన సిఎంసి సంస్థ యొక్క మా కార్నర్ రీజియన్లో ప్రథమ మాతృభటులు స్వీకరించి ఆధ్యాత్మిక జనం పొందిన సిస్టర్ స్వప్నకు పరమ పవిత్రమైన ఈ క్షణమున హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఆనంద అనురాగ స్వాగత సుమాంజలు. ఈ ప్రమోదమైన వేళలో ముదుముతో విచ్చేసిన వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది. గడిచిన తమ శిక్షణ కాలములు ఆధ్యాత్మికముగా ప్రతినిత్యం బలపరిచి మీ దివ్య ప్రేమకు మరియు మీ సేవలో నిలుపుకున్నందులకు శిరము వంచి నమస్కృతులు మీకు అర్పిస్తున్నాము. శ్రీసభలో ఒక ప్రముఖమైన అంతస్తే మఠవాస జీవితం మరియు దైవం నిర్ణయించే ప్రత్యేక వరం. అది ఎంతో శ్రేష్టమైనది మరియు ఆత్మీయమైన పావనమైన ఆహ్వానం. అన్ని సేవలలో దైవ సేవే మిన్న. మీ ఆత్మీయ ఆహ్వానాన్ని ప్రేమతో స్వీకరించి ఇదిగో ఈ వేళ అటు తనను సృష్టించిన సృష్టికర్తకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, బంధువులకు, ఇటు పోషించిన సిఎంసి సంస్థ మఠవాసులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ బలిపీఠము చెంత వినయంతో నిలిచిన మీ బిడ్డను దీవించండి. ప్రత్యేకముగా ఆమె తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఈ బిడ్డ ద్వారా సమృద్ధిగా దీవించమని ప్రత్యేక విధముగా ప్రార్థిస్తున్నాము. దేవుని పిలుపుకు తగినటువంటి జీవితం జీవించడానికి తోడ్పడిన గురువులను, ప్రతి విశ్వాసను కృతజ్ఞతతో సమర్పించుకుంటూ వారిని ఆశీర్వదించమని ఈ బలి పూజలో ప్రార్థిస్తున్నాము. Today we are very happy and to thank God for the gift of Sister Swapna. I will tell afterwards, but now, and we are very glad to invite Reverend Fathers, Father Joseph, Patikona Parish Priest, and Reverend Father Shrivara, Srisera Parish Priest, and our Parish Priest, Father Rachata. And we welcome them here wholeheartedly here for this celebration and to pray for Sister Swapna. And now I invite Father Joseph to begin this review, this celebration. నీవు ప్రభువు నమ్మి మంచిని చేయము, అతని దేశమున వసించుచు సురక్షితముగా మనము ప్రభు ఒక్కరిని ఆనందప్రదునిగా భావించుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుడి ప్రేమ,
పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, మనం చేసినటువంటి పాపాలను దేవుని ముందు ఒప్పుకొని ప్రభు మన పాపాలను క్షమించమని పశ్చాత్తాపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వర మనకు దయ చూపి మన పాపమును మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ప్రతి మంచి ఉద్దేశం నీవే ప్రేరేపించి నీవే దాన్ని సఫలం చేయుచున్నావు. నీ సేవకుడి నిత్య రక్షణ మార్గమును నడుపుతూ సర్వమును విస్మరించి నీకు పూర్తిగా అంకితమైన శిష్ట స్వభావాన్ని కరుణతో వీక్షింపు. వారి లోక వస్తువును త్యజించుచు క్రీస్తుని వెంబడించుచు దీనాత్మతోను వినయాన్వితమైన హృదయముతోను విశ్వాసపాత్రముగా నిన్నును తోడి వారిని సేవించినట్లు కరుణింపుము. నీతో పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. కానీ నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నింటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను. వానిని మాత్రమే కాక అంతకంటే అధిక విలువ గల దానికై, అనగా నా ప్రభు యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రమునకు విధేయుడనైనందువలన పొందదగినది నాదని చెప్పుకొనదగినది అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలుగునట్టిదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలెనని నా కోరిక. క్రీస్తును తెలుసుకొనవలెనని, ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెనని నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలెనని, మృత్యువునందు ఆయనను పోలి ఉండవలెనని మాత్రమే నా కోరిక. సాధ్యమగునేని మృతులలో నుండి పునరుత్థానము పొందవలెనన్నదే నా ఆశ. దీనిలో నేను ఉత్తీర్ణుడనైతినని కానీ పరిపూర్ణుడనైతినని కానీ చెప్పుకొనను. కానీ దాని కొరకై సదా ప్రయత్నించదను. ఏలనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. ఇది ప్రభువు వాక్కు.
ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మ ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపచాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపచాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో నేను వాని యందు ఉండును, అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ దేవుని బిడ్డలారా, యూదులు ప్రతి పని చేసేటప్పుడు దేవుని సహాయాన్ని అడిగారు. ముఖ్యంగా దావీదు మహారాజు ఏదన్నా పని చేయాలంటే, ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టాలంటే దేవుని యొక్క సహాయాన్ని ఖచ్చితంగా వాళ్ళు అడిగారు. మొదటి నుంచి చివరి వరకు మోషే ప్రవక్త, వారి యొక్క సోదరి, అలాగే యూదులు గొప్ప కార్యాలు జరిగేటప్పుడల్లా దేవుని యొక్క సహాయాన్ని అడిగారు. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి స్వప్న, సిస్టర్ స్వప్న తన యొక్క మాట పట్టును ఇస్తుండగా భగవంతుని యొక్క సహాయాన్ని ఈ బిడ్డకు మిక్కుటంగా ఇవ్వాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమంతా చప్పట్లు కొట్టి స్వప్నాన్ని సమై మన యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్ స్వప్నకు ఇద్దాము. అయితే ఈ సహాయాన్ని మనం అడిగే ముందు మనమంతా కళ్ళు మూసుకొని ఆ భగవంతుణ్ణి మన మధ్యకు ఆహ్వానించుకొని, ఇదిగో ప్రభువా మాకు సహాయము నీ నుండి మాత్రమే వస్తుంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ప్రకటిద్దాం. అందరూ నాతో కలిసి ఈ చిన్న గీతాన్ని ఆలపిద్దాం. సహాయం నీవేసయ్యా, అందరూ నా సహాయం నీవేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా నా యేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా నా యేసయ్యా, నీకన్నా ఎవరున్నా. అందరూ కలిసి మొదటి నుంచి నా సహాయం నీవే యేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా నా యేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా, నేను నీ బిడ్డను, నేను నీ సొత్తును, నేను నీ బిడ్డను, నేను నీ సొత్తును. పాటంతా కలిసి అందరం కలిసి నా సహాయం నీవేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా నా యేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా,
నీకన్నా ఎవరుంటారయ్యా, నేను నీ సొత్తును, నేను నీ బిడ్డను. నీకన్నా ఎవరుంటారయ్యా, నేను నీ బిడ్డను, నేను నీ సొత్తును. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, డియర్ సిస్టర్స్, ఐ డోంట్ వాంట్, మీరు గమనించండి, ప్రప్రథముగా మనం జీవిస్తున్నటువంటి మన సమాజం, మన సంఘము, మనలో ఉన్నటువంటి ప్రజలు 3 వర్గాలకు చెందినటువంటి మనుషులను విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళల్లో మొట్టమొదటి వాళ్ళు ఎవరు? పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు. మనం కూడా అంటాం వాళ్ళు బాగా చేసింది, వీళ్ళు బాగుంది, వీళ్ళు అట్లా, వీళ్ళు అట్లా, వీళ్ళు అట్లా, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. ఇంకా రెండో వర్గం వారు ఎవరు? పోలీసులు. ఎవరు? మొదటి వర్గం వారు ఎవరు? పొలిటీషియన్స్ను మనం ఏమైనా మాట్లాడచ్చు. నేనేమన్నా మాట్లాడుతున్నాను, తీసుకెళ్ళి ఏమైనా చేస్తారా? ఏం తెలియదు. పోలీసులను కూడా మనం పోలీస్ వ్యవస్థను కూడా బాగా మాట్లాడుకుంటాం. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళ కాడ మాట్లాడడం, మళ్ళా మనం మాట్లాడతాం, మన మధ్యలో మాట్లాడుకుంటాం. వీళ్ళని మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారు. ఇక 3వ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు? ఈ సన్యాసులు, బాబాలు, దొంగ బాబాలు, సన్యాసులు, ఇట్లా గురువులుగా ఉండేవాళ్ళు. మా గురించి, వీళ్ళ గురించి ఏదైనా మాట్లాడచ్చు. డేరా బాబాలు, కచ్చి బాబాలు, బాగా చెప్తున్న జోసఫ్. వీళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏమి చేయలేరు, ఏమనలేరు. పోలీసు వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి మాట్లాడితే తీసుకెళ్ళి దే విల్ బ్యాక్ దెమ్ అప్. బ్యాక్ దెమ్ అప్ అంటే దుమారం లేపుతారు, కొడతారు. పోలీసు వాళ్ళని ఏమన్నంటే జైల్లో వేసి బ్యాక్ దెమ్ అప్, దుమ్ము లేపేస్తారు, కొట్టేస్తారు. పొలిటీషియన్స్ కూడా నువ్వు ఏమన్నంటే బాగా కక్ష పెట్టుకొని సాయం దొరికితే వాళ్ళు కూడా బ్యాక్ దెమ్ అప్. కానీ ఇట్లా సన్యాసులుగా ఉండే వాళ్ళు ఏమన్నంటే ఎవరైనా చేస్తారా? ఎవ్వరు ఏం చేయలేరు. దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే కీర్తన 12వ కీర్తన 8వ వచనము చదువుకుంటాం. మనకి ఎవరన్నా ఏమన్నా అన్యాయం చేస్తే, ఎవరన్నా బాధపడితే దేవుడు మన నుంచి ఎలా ఫీల్ అవుతాడు, ఎలా బాధపడతాడు అనేది 17వ కీర్తన 8వ వచనము. నన్ను నీ కంటి పాపవలే కాపాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మీరంతా, ఇక్కడ కూర్చున్నటువంటి గురువులంతా, ఇక్కడ ముఖ్యంగా స్వప్న ఎవరు? దేవుని యొక్క కంటి పాప. అద్దాలు చాలా మందికి ఉన్నాయి. నా కోసం అద్దాలన్నీ తీసేసి ఐ ఎక్సర్సైజ్ చేద్దాం. టేక్ యువర్ రైట్ హ్యాండ్, షో యువర్ ఫింగర్. అద్దాలు తీయండి. అద్దాలు తీసి ట్రై టచ్ యువర్ ఐబాల్. కన్ను పాపను తాకటానికి ట్రై చేయండి. సమ్ ఆఫ్ దెమ్ యు ఆర్ వేరింగ్ స్పెక్టికల్స్. Please do remove your spectacles and do the exercise as I say. You try to touch your eyeball. Try to touch your eyeball. Or the at that you are not doing. Try to touch the eyeball. Buddhi. Try to touch the eyeball. Kanu papanu taakataniki try cheyandi. Impossible. The moment your finger reaches the eyeball, takkunu kottestar. Kannu reppa itla kottestar. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఊరట, దేవుని యొక్క సహాయము తన బిడ్డలకు అలాగా ఉంటుంది. ఈరోజు స్వప్నకు దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల ఆ విధంగా ఉంటుంది. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఆ భద్రత, కాపుదల అలాగే ఉంటుంది. ఎందుకంటే మనమంతా కూడా దేవుని చేత ఎన్నుకోబడ్డటువంటి బిడ్డలము, దేవుని కోసము నివసించే బ్రతికే మన బ్రతుకంతా దేవునికి ఇచ్చినటువంటి బిడ్డలం కనుక యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు నేను కొన్ని విషయాలను క్లుప్తంగా పంచుకోవాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా సన్యాసం. సన్యాసం అంటే ఏంటి?
సన్యాసం అంటే ఎలా ఉండేది అనేది మీకు డెజర్టర్స్ ఉండేవాళ్ళు. ఈ కార్మలైట్స్కు బాగా తెలుసు. చర్చి బిగినింగ్లో వాళ్ళు ఏం చేశారంటే, ఈ లోకం చాలా చెడ్డది, మనుషులు చెడ్డోళ్ళని ఎడారికి పారిపోయి ప్రపంచంతో డిస్కనెక్ట్ అయి బ్రతికారు, ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతికారు. కాలక్రమేణా చర్చి రియలైజ్ అయ్యి నో, మనము ఈ లోకంలోనే జీవించాలి, ఈ లోకంలోనే మంచి చెడు మిళితమైనటువంటి ఇహలోకంలో మనం లోకంతో సంబంధం లేదని కార్మలైట్స్ వాళ్ళు కూడా జీవించారు. సంబంధం నో అట్లా కాదు, మనం మనుషుల మధ్యనే జీవించాలి, వాళ్ళ దగ్గరే ఉండి క్రీస్తుకు బాటగా మనం ఉండాలి, వాళ్ళకు ప్రేరణ ఇవ్వాలి అని తర్వాత చర్చ తెలుసుకున్నది. లోకంలోనే ఉండాలి, లోకంలో సేవ చేయాలి, కానీ క్రీస్తు అడుగు జాడల్లో మనము జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒకలాగా చెప్పాలంటే ఆకలేస్తుంది కానీ కడుపు మార్చుకొని అలాగే ఉండటం, దాహం వేస్తుంది నీళ్లు తాగకుండా అలాగే ఉండటము. అలా సన్యాస జీవితాన్ని ఈ లోకంలోనే మనము జీవించాలి, ఈ లోకంలోనే జీవించి క్రీస్తు వైపుకు ఆకర్షితులను మనమంతా ఇతరులను చేయాలి. అది ఈ సన్యాస జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? ఈ సన్యాస జీవితం చెప్పాలనుకున్నప్పుడు ఒక విషయాన్ని కూడా మీతో నేను పంచుకోవాలని అనుకున్నాను. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు శానీ సిస్టరు ఆ కమ్యూనిటీ, మొదటి కమ్యూనిటీ అనమాట, వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. కాలువలు ఉండేవి. ఈ హ్యాబిట్ను మొత్తం వాళ్ళు కట్టుకొని ఈ పార తీసుకొని మొదటి నుంచి లాస్ట్ వరకు మొత్తం తీసేసి రోజంతా ప్రజల మధ్యనే గడిపారు. నిన్న రాత్రి సిస్టర్ రెడ్డిని నేను చూడలేదు, ఆమె చూసి కనుక్కొని బాగున్నావా అని ఇచ్చి అడిగింది. ఆమె ఆ టైంలో ఎట్లా ఉన్నదంటే చక్కగా మంచి సిస్టర్గా వచ్చింది. అంత వయసు లేదు, ఇప్పుడు ముసలాం అయిపోయింది, పాపం చూస్తాను గుర్తుపట్టలేదు. చూడు, వాళ్ళను మనం ఇంకా అనుకుంటూ ఉంటాం. ఎందుకు అనుకుంటూ ఉన్నాము? అంత బలమైన కన్విక్షన్స్తో వాళ్ళు బతికారు, అంత బలమైన విలువలతో వాళ్ళు ఉండగలిగారు. ఆ టయాన్న, ఆ రోజుల్లో, ఆ మనుషుల మధ్య అప్పుడున్న సవాళ్ళతో వాళ్ళు గొప్ప జీవితాన్ని జీవించారు. సేవను, క్రీస్తుని ఆ ప్రాంతానికి అందించగలిగారు. తద్వారా వాళ్ళు చేసినటువంటి ఆ సేవలో భాగంగా ఆశీర్వాదాలుగా ఈరోజు చాలామంది క్రైస్తవులుగా బలమైనటువంటి జీవితాన్ని కొన్ని కుటుంబాలు జీవింపగలుగుతుంది. వారి వైపు, క్రీస్తు వైపుకు కొంతమందిని ఆకర్షితులు చేయగలిగారు. స్వప్న, నువ్వు కూడా ఇలాంటి బాటలో నడవాలి. బలమైనటువంటి కన్విక్షన్స్ మనకుండాలి, బలమైనటువంటి విలువలు మనకు ఉండాలి. ఇవి లేకుండా ఆషామాషిగా ఏదో ఉన్నామని చెప్పేసి జీవించినప్పుడు మన జీవితం అంత ఆనందాన్ని, సంతోషాన్ని మనకు ఇవ్వదు. సన్యాస జీవితం ఈ విధంగా ఉండగలగాలి. అలాగే దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? ఎక్కడి నుండి పిలుస్తాడు? మొట్టమొదటి కదా, దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? ఒకటి, దేవుడు ఎక్కడి నుండి పిలుస్తాడు? దేవుడు ఎందుకు పిలుస్తాడు? ఈ మూడు విషయాలను మీకు నేను పంచుకోవాలని అనుకున్నాను. మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు పిలుస్తాడు అంటే, ఇర్మియా చాలా కష్టాలు పడినటువంటి ప్రవక్తగా మనము బైబిల్లో చూస్తాం. ఎందుకు కష్టాలంటే, దేవుడు మాత్రం పిలుస్తాడు, నువ్వు పెళ్లి చేసుకోకు, కొంప ఉంచుకోకు, కొంప అంటే ఇల్లు ఉంచుకోకు, స్థలాన్ని నువ్వు కొనకు, నీకు బంధువులు ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఎందుకంటే బబులోని వాళ్ళు వస్తారు, ఇదంతా నాశనం చేస్తారు, మనుషులందరినీ తీసుకెళ్తారు. కాబట్టి నీకు పెళ్ళొద్దు, ఇల్లుద్దు, ఊరొద్దు, వాడొద్దు, స్థలం వద్దు అని చెప్పినప్పుడు చాలా బాధపడతాడు. ఏమి లేకుండా ఏడుస్తూ బ్రతికినటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త బాధపడుతూ ఏడుస్తూ ఒక మాట దేవునితో అంటాడు. ఏమంటాడు? నేను పుట్టినప్పుడే నన్ను నాశనం చేసిందే బాగుండు, ద డే దట్ ఐ వాజ్ బోర్న్ బీ కర్స్డ్ అని చెప్తాడు. దేవుడు మొట్టమొదటి అధ్యాయంలో ఏమని చెప్తాడు తెలుసా? ఇర్మియాకు ఏమని చెప్తాడు? నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను నిన్ను కొన్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా స్వప్నాను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడికి ఈ బిడ్డ నిమిత్తమై
ప్రణాళికలు ఉన్నాయి. ఫలానా సిఎంసి సిస్టర్ల కాంగ్రిగేషన్లో ఆ సంస్థలో చేరాలి, ఈ బిడ్డ ఎన్నో పనులు చేయాలి, ఎన్నో సేవలు అందించాలనేటువంటి ప్రణాళిక బలంగా ఉంది. కాబట్టి దేవుడు స్వప్నాను పిలిచాడు. మిమ్మల్ని కూడా నన్ను ఎందుకు పిలిచాడంటే దేవుని పట్ల మీ జీవితంలో ప్రణాళికలు ఉన్నాయి, ఎన్నో గొప్ప కార్యాలు చేసేటువంటి పనులు ఉన్నాయి. కాబట్టి దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక ప్రణాళిక మనను ఎన్నుకున్నాడు. రే దేవుని బిడ్డలారా, ఇక దేవుడు ఎక్కడి నుండి పిలుస్తాడు? దేవుడు ఎక్కడి నుండి? ఫలానా వాళ్ళనే పిలుస్తాడా? మంచిగా ఉన్న వాళ్ళనే పిలుస్తారా? మంచిగా చదువు ఉన్న వాళ్ళనే పిలుస్తారా? మంచి చక్కదనం ఉండే వాళ్ళని పిలుస్తారా? మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళనే పిలుస్తారా? మంచి ప్రతిభలు ఉన్న వాళ్ళనే పిలుస్తారా అంటే కానే కాదు. దేవుడు ఎవరినైనా పిలవచ్చు. God can call anybody. God can call anybody. అందుకోసమే కొరింథీయులకు రాసినటువంటి లేఖ మొదటి అధ్యాయం 27లో ఏమని చెప్తాడంటే పౌలు గారు, అవివేకులను దేవుడు పిలుస్తాడు. వీడు అట్వాడు కదా, వీడు కదా, పనికిరాడు కదా అనుకున్న వాళ్ళని పిలిచి దేవుడు వారికి తన సహాయాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, తన కోసం జీవించే జీవితాన్ని వారికి దయచేస్తాడు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు వందనం. Nobody can flop down from heaven like that. We are all come from a family. సొసైటీ నుంచి వస్తాం, సంఘం నుంచి వస్తాం, ఒక పేదరికం నుంచి, పేద కుటుంబాల నుంచే దేవుడు మనల్ని అందరినీ పిలుస్తాడనేది మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. మనం కూడా ఒక కుటుంబం నుంచి వచ్చామనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిలుస్తాడు. దేవుడు ఎక్కడి నుండి పిలుస్తాడంటే మనం ఎక్కడైతే ఉన్నాం, పేదరికంలో ఉంటే పేదరికం నుంచే పిలుస్తాడు, ఫలానా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ నుంచే పిలుస్తాడు, ఒక కుటుంబం నుంచి మనల్ని పిలుస్తాడు. ఎక్కడి నుంచి అంటే కుటుంబం నుంచే మనల్ని పిలుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మన శక్తిని, మన బలాన్ని, మనకున్నటువంటి తలాంతులను చూసి దేవుడు పిలవడు. తలాంతులను చూసి పిలవడు. దేవుడు తాను పిలిచి నిన్ను బలపరుస్తాడని మనము కొరింథీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 27లో చూస్తాము. ఇంకా మంచి మాటలు పౌలు గారు ఏమని, మేము మట్టి పాత్రలమయ్యా, మేమంతా కూడా మట్టి పాత్రలము. మట్టి పాత్రలు, ఎందుకు పనికిరాని మట్టి పాత్రలము, మమ్మల్ని నువ్వు ఏం చేస్తావు? నిండు పొంగి పొరిలే పాత్రలుగా, బంగారు పాత్రలుగా నువ్వు మమ్మల్ని తయారు చేస్తావని పౌలు గారు పదే పదే తన లేఖలలో చెప్పడం మనం చూస్తాము. అయితే దేవుడు స్వప్నకు ఈరోజు తనకున్నటువంటి లొసుగు బాట్లను, తనకున్నటువంటి వెలుతులన్నిటిని తీసివేసి తన శక్తితో, తన బలంతో, గొప్ప గొప్ప తలాంతులతో రానున్నటువంటి రోజుల్లో ఈ బిడ్డను బలపరచాలని, ఈ సిస్టర్ను స్థిరపరచాలని మనసారా ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి దేవుడు ఎప్పుడు పిలుస్తాడో చూసాము, ఎక్కడి నుండి పిలుస్తాడో చూసాము. చివరిగా దేవుడు ఎందుకు పిలుస్తాడు? నెక్సీలంలో సున్నిపెట్టలో ద్రాక్ష కొందామని పోయినా, బండి కాడికి పోతే ద్రాక్ష తీగతో ఉండేటి 120 రూపాయలు, విడిగా ఉండేటి 40 రూపాయలు అన్నాడు. విడిగా ఉంది అయ్యే ద్రాక్ష, విడివిడిగా ఉన్నాయి 40 రూపాయలు, 120 రూపాయలు అని చెప్పాడు. ఎందుకని అన్ని కలిసి ఉంటే దాని యొక్క విలువ ఎక్కువ చెప్తున్నాడు, విడివిడిగా ఉంటే వాటి విలువ చాలా తక్కువ చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవునితో ఎంతవరకు మనం మిళితమై, అబాయిడ్ ఇన్ మీ, అబాయిడ్, ద వర్డ్ అబాయిడ్ అంటే ఎప్పుడు ఆయనకు కలుసుకొని, ఆయనతో ఎప్పుడు నిత్యము కలిసి మనం జీవించినప్పుడు మనకు విలువ వస్తుంది. మనకు కావలసినటువన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. మనము విడిగా ఉన్నప్పుడు, ఈ విడిగా ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళలాగా ఉన్నప్పుడు మనకు అంత విలువ ఉండదు. ప్రియ దేవుని బిడ్డల, అందుకోసం ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రత్యేకంగా తీసుకొని మనం చదివాడు. నేను నీతో కలిసి ఉన్నప్పుడు నీకు నిత్యము కూడా కావలసినవన్నీ సమృద్ధిగా దేవుడి నుంచి మనకు లభిస్తాయి. స్వప్న కూడా ద్రాక్ష తీగలాగా ఎప్పుడు అంటి పెట్టుకొని క్రీస్తుతో అబాయిడై జీవించాలని భగవంతుడు నిక్కుటముగా
ఫలాన్ని ఇవ్వాలని. ఊరికి జీవించడమే కాదు, ద్రాక్ష తీగ ఊరికి అంటి పెట్టుకొని ఉంటే సరిపోదు. ఆ అంటి పెట్టుకొని ఉన్నటువంటి మనము ఫలించాలి, ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలగాలి. కొంతమంది సంవత్సరాల పొడుగునా సేవ చేస్తూ ఉంటారు, కానీ ఎటువంటి ఫలాన్ని నువ్వు కోస్తున్నావు, ఎటువంటి ఫలాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావు అనేది మనం ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ గుర్తు చేసుకుంటూ జీవించాలి. ఎప్పుడైతే మనము క్రీస్తుతో మిళితమై జీవించినప్పుడు మనము ఫలాన్ని సమృద్ధిగా ఇచ్చే బిడ్డలుగా ఉంటామనేది ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇంకా చివరిగా ఇండ్యూరెన్స్ అంటే ఏంటి? యు మస్ట్ ఎండ్యూర్. చిన్న ఈ జీవితంలో మనము చిన్న కష్టాలు, చిన్న త్యాగాలు వచ్చినప్పుడు వాటిని భరించాలి. కొంతమంది దాంట్ని స్వీకరించరు, సంతోషమైనటువంటి క్షణాలనే మనం స్వీకరిస్తాం. పౌలు గారు ఈ విషయం గురించి చాలా గొప్పగా చెప్తాడు తన లేఖలలో. చాలా లేఖలు ఆయన అన్ని కొరింథీయులకు కానీ, గలతీయులకు కానీ, తర్వాత ఫిలిప్పీయులకు కానీ, ఈ లేఖలన్నీ మీరు చదవండి. ఈ మాట, నేను చెప్పిన మాట ఎండ్యూరెన్స్ అనేది పదే టైమ్ అండ్ అగైన్ యు కమ్ అక్రాస్ ద వర్డ్ ఎండ్యూరెన్స్. స్వప్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, దేవుని అనుసరించుతున్నప్పుడు, చిన్న త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు, చిన్నవి వచ్చినటువంటి ఆ సమయాల్లో మనము వాటిని అలాగే స్వీకరించాలి. దేవుని పైన భారం వేసి మనం జీవించాలి. ఎందుకు పిలుస్తాడంటే ఫలించడానికి పిలుస్తాడు, తర్వాత ఎండ్యూర్ చేయడానికి, చిన్నవి దేవుని కోసం త్యాగం చేయడానికి కూడా మనల్ని పిలుస్తాడు. ఇక మూడవదిగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6 నుంచి 8 వరకు మనం చదివితే ఇశ్రాయేలు ప్రజలను చాలా ప్రీతికరంగా ప్రేమించినట్లు దేవుడు మనల్ని చూస్తారు. గాడ్ ఆఫ్ ఆల్ స్మాల్ థింగ్స్. గమనించండి, దేవుడు అన్నిటినీ చిన్నవాటినే ప్రేమించాడు. బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పండి. మనుషులు కానీ, ఊర్లను కానీ అన్నిటినీ చిన్నవాటినే ప్రేమించాడు. స్వప్న, నువ్వు మీ ఇంట్లో చిన్న అమ్మాయిగా, పెద్ద అమ్మాయిగా? వెరీ గుడ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. స్వప్న, నేను ఫస్ట్ టైం చూడడం, నాకు తెలియదు నువ్వెవరో కదా. ఫస్ట్ టైం నేను అడిగాను, కరెక్ట్ అయిపోయింది. గాడ్ లవ్డ్ ఆల్ స్మాల్ థింగ్స్. ఎవరి కానుకన ఎక్కువగా ఇష్టపడ్డాడు దేవుడు? కయీనునా, ఆబేలునా? ఆబేలు చిన్నవాడా పెద్దవాడా? పారిపోయినవాడు చిన్నవాడా పెద్దవాడా? ఎఫ్రాతా చిన్నదా పెద్దదా? అన్ని. దావీదు మహారాజు చిన్నోడా పెద్దోడా? యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. All the best for you for all the coming days, Sister Swapna, and I also congratulate your community at large. May good God bless you one another and keep you in His care time and again, that you may bear fruit, a fruit that is abundant. May God bless you. తన జీవితంలో ఆధ్యాత్మిక పావన పాత్రగా మార్చిన ఓ దేవా, తన తొలిపీదు కాలము మరచి రూపుదిద్దిన దేవా, తన సమర్పిత జీవితమును ఆరంభించిన సిస్టర్ స్వప్న గారిని అంచులంచులుగా దీవిస్తూ, అంచులంచులుగా ప్రేమిస్తూ, తన మతవాస జీవితంలో ఘనమైన పాత్రగా మార్చి ఫలవంతమైన జీవితమును జీవించేలాగున దీవించమని ఈ అర్పణను స్వీకరించండి. అనేక రుచులు, అనేక రంగుల సమర్పిత ఫలములతో మమ్ము దీవించిన ప్రభువా, ఆనందకరమైన ఆరోగ్యమును ఒసగు ఈ ఫలము వలె మా కాపరి అయిన పరిశుద్ధ పాపు గారిని, మేత్రాలను, కార్డినల్స్ను మరియు మీ యొక్క సువార్త సేవకు నలుదిశలా అందిస్తున్న గురువులను, కన్యాశ్రీలను, మరి ముఖ్యముగా మా రీషన్కు నేతృత్వం వహిస్తున్న మదర్ ఆనీ డేవిస్ గారిని, వారి యొక్క బృందాన్ని, వారి కార్యకలాపాలను ఆధ్యాత్మిక సేవలో ఎదుగుటకు వారు చేస్తున్న ప్రోత్సాహాన్ని దీవించమని, మీ పవిత్రాత్మ ఫలాలతో దీవించమని ఈ ఫలముల ద్వారా మీకు అర్పిస్తున్నాము. అనేక వర్గాల, అనేక సువాసనల పుష్పాలను తమలో చేర్చుకొని
అందముగా ఇముడ్చుకున్న ఈ పూల వలె ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళిని వారి యొక్క ఉద్దేశాలను మరియు ఈ బలిపీఠం చెంత చేరిన మమ్మందరినీ మా కోరికలను ఆస్వాదించమని ఈ పూల ద్వారా సమర్పిస్తున్నాము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువారు నిత్య జీవమును పొందురు అని పలికిన ప్రభువా, ఈ అపద్రాక్షారసాలను మాకొసగి మాకు జీవనమును, ఆధ్యాత్మిక శక్తిని, పరలోక వారసత్వమును అనుగ్రహించితిరి. మా జీవితాలకు కూడా మీ యందు ఫలించి ఆత్మీయ ఆహారమును పొంది బలపడినట్లు చేయమని ఈ అపద్రాక్ష రసాల ద్వారా సమర్పించుచున్నాము. మరొకసారి మా కుటుంబంలోనికి అడుగుడిన సిస్టర్ స్వప్న గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా సంతోషంలో పాలుపంచుటకు విచ్చేసిన వారందరినీ మరియు ఈ దిగుబడి పూజలు సమర్పిస్తున్న గురువులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ పరలోక దూతలతో ఏకమై దిగుబడి పూజలో భక్తితో పాల్గొందాం. ఆమేన్. మరి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించుదాము. పవిత్రుడు అయిన తండ్రి, మేము నీ వద్దకు తెచ్చిన అర్పణ దయతో స్వీకరించండి. ఇరుకు మార్గం నీ స్తుతిని సంతోషంతో వెంబడించిన నిమిత్తము అంకితమైన వారికి సోదర ప్రేమను, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యమును అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైన స్వర్గరాజ్యము నిమిత్తము
క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచిత క్రమకొని ఆడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు కొనకుచున్నారు. పరమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎత్తనగా. పవిత్రుని సృష్టి అంతా నిన్ను స్తుతించుగా యుక్తము. ఏదై నీ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్ర పరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయుడి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. Me
ఎరుగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరణ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థం చేయుము. ఇది విశ్వాస రహస్యము ప్రభువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరణవర్ష వరకు వేచియుండుము కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షాలను స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయా చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించిన గాక నీవు ఎన్నుకునే పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరీ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడకు మా ప్రాంత జగద్గురువును మా గోరండ్ల జ్వానేశ్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతిని గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ ప్రత్యేక విధంగా ఈరోజు ప్రథమ మాట పట్టును తీసుకొని కృతజ్ఞత విలువగల పూర్తిని సమర్పిస్తున్నటువంటి సిస్టర్ స్వప్న గారిని నీ ప్రేమ యందు దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నన్ను దశల చేతున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ ప్రేమ యందు నీ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాను. నీమను అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుకున్నాను. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాను. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయించున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగునుగాక. గౌరవమహిమలు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి యొక్క ప్రార్థనలో మనం సిస్టర్ స్వప్న కొరకు ప్రార్థించుదాం. భగవంతుడు వారిని ఎన్నుకొని ఉన్నారు. వారి ద్వారా ఏదో ఒక మంచి కార్యాన్ని సాధిస్తున్న ఈ తరుణంలో ప్రభు యొక్క శక్తి తోడుగా ఉంది. నడిపించమని ప్రభు నేర్పించినటువంటి జపాన్ని తెప్పించుదాం. పరలోకమందు నేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాకు నేర్చుకోండి. మా ఇంట అప్పటివాన్ని నిర్మించినట్టు మాకు నిర్మించండి. అంశాలైన ప్రవేశపడక తీర్చండి. ప్రభువాన్ని కిరణం రక్షింపమని రోజున మాకు శాంతిని ప్రసాదింపము. నీ దారిద్ర్యం పాపం విముక్తులు చేసి అన్ని గతములు సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపాలను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. ఒకరితో అనగా ప్రభుని యొక్క సమాధానం తెలుపుకున్నాం. సమాధానం ఇదిగో సర్వేశ్వర గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపాలను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈయన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. శరీరమని స్మరించండి గాయపడి
asked to celebrate Mass in CMC because Swapna became sister. So Joseph particular parishioners agreed and came here and celebrated Mass and praying for us. So thank you, dear Brother Joseph, for celebrating the Mass. Also very grateful to and thankful to Reverend Father Silvaraj, a beautiful and wonderful family have given about the new life on the vocation, Bible pilgrimage. So thank you very much, dear Father Silvaraj, for giving a good family. Thank you very much. Once again. So we are also very grateful and thankful to Father Rajendra coming here and participating in Holy Mass and praying for Swapna. So Swapna, may God bless you and congratulations to you. Swapna very strongly and singly. So really grateful, very great, and be faithful to God. Okay. So once again, congratulations to you and your parents sent and sacrificed their life to God. So once again, thanking God and congratulating to you, and especially to the sisters, mother, Sister Annie Davis, formed her and guided and helped in all the way to reach and to serve God. So thank you once again. Thank you, dear fathers, once again. So let us stand now. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ఆధ్యాత్మిక అన్నపానములతో నీ సేవకులను దృఢపరచండి. వీరి సువిశేష నియమములను తూచా తప్పక పాటించడం వలన నీ కుమారుడైన క్రీస్తుని సజీవ రూపమంతటా ప్రభవించినట్టు కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు భగవంతుడు దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. Thank you.